ఇందులో ఫస్ట్ కొన్ని ట్రిక్స్ వచ్చేసి గూగుల్ ఎక్స్పెరిమెంటల్కి సంబంధించి. ఓకే, సో గూగుల్ క్రోమ్ ఏదైతే ఉంటుందో దాంట్లో మనకు తెలియని కొన్ని హిడెన్ ఫీచర్స్ ఉంటాయి. సో అవి మనం ఎనేబుల్ చేసుకుంటేనే మనకు కనిపిస్తాయి. ఓకే, సో దానిలో ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే, ఇప్పుడు జనరల్గా మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసేసుకున్న తర్వాత బ్యాక్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత మీకు రీసెంట్వి ఏవైతే ఉన్నాయో అవి ఓపెన్ అవ్వాలి. తర్వాత వచ్చేసి హిస్టరీ ఏదైతే ఉంటుందో ఆ హిస్టరీ బటన్ కూడా దానిలోనే కనిపించాలి అని మీరు అనుకున్నారనుకోండి. సో దానికోసం మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసేసి దానిలో అడ్రస్ బార్ ఉంటుంది, అడ్రస్ బార్లో chrome.//flags అని టైప్ చేయండి. టైప్ చేసేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఓకే, సో ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఎక్స్పెరిమెంటల్కి సంబంధించిన కొన్ని ఫీచర్స్ అనేవి వస్తాయి. సో దాంట్లో ఆ సెర్చ్ బాక్స్ ఉంటుంది, ఆ సెర్చ్ బాక్స్లో మీరు బ్యాక్ బటన్ అని సెర్చ్ చేయండి. సో అక్కడ మీకు ఒక ఆప్షన్ అనేది వస్తుంది బ్యాక్ బటన్కి సంబంధించి. సో అది డిఫాల్ట్గా ఏంటి అంటే మీకు డిసేబుల్ అయి ఉంటుంది లేదా డిఫాల్ట్ అని ఉంటుంది. దాన్ని మీరు ట్యాప్ చేసేసి ఎనేబుల్ చేసేసి ఒకసారి రీలాంచ్ చేసేయండి. రీలాంచ్ చేసిన తర్వాత మీ గూగుల్ క్రోమ్ ఏదైతే ఉంటుందో ఒకసారి క్లోజ్ అయిపోయి మళ్ళీ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత జనరల్గా బ్యాక్ బటన్ ప్రెస్ చేస్తే ఏమవుతుంది, బ్యాక్ అయిపోద్ది. కాకపోతే ఈసారి ఏం చేస్తారంటే బ్యాక్ బటన్ ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెంసేపు ప్రెస్ చేసి పట్టుకోండి. ప్రెస్ చేసి పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే మీకు కొన్ని ఆప్షన్స్ అనేవి ఎక్కువ వస్తాయి అన్నట్టు. దానిలో మీకు హిస్టరీకి సంబంధించిన ఆప్షన్ ఒకటి వస్తుంది, రీసెంట్ ట్యాబ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కనిపిస్తాయి. సో చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్, ఒకసారి ట్రై చేసి చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి కూడా ఈ ఎక్స్పెరిమెంటల్కి సంబంధించే. సో దానికోసం మీరు సేమ్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి chrome.//flags అని టైప్ చేసిన తర్వాత హారిజాంటల్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు అక్కడ ఒకటి హైలైట్ అయి కనిపిస్తుంది సేమ్ ఇంతకు ముందు లాగానే. సో అది మీకు జనరల్గా ఏంటంటే డిఫాల్ట్ లేదా డిసేబుల్ అయి ఉంటుంది, దాన్ని ఎనేబుల్ చేసేయండి. ఎనేబుల్ చేస్తే ఏమవుతుంది సార్, జనరల్గా మనం గూగుల్ క్రోమ్లో మనం ఏదైనా ట్యాబ్స్ని అంటే ట్యాబ్ స్విచ్ చేస్తూ ఉంటాం కదా ఒక ట్యాబ్ నుంచి ఇంకొక ట్యాబ్కి. సో అవి ఎలాగ వస్తాయి అంటే మీకు హారిజాంటల్గా వస్తూ ఉంటాయి లేదా వర్టికల్గా వస్తూ ఉంటాయి కదా. సో దాన్ని మీరు హారిజాంటల్ లాగా మార్చొచ్చు అన్నట్టు. సో చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, ఒకసారి దీన్ని కూడా ట్రై చేసి చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే, మీరు జనరల్గా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత మీకు హోమ్ బటన్ అయినా కానివ్వండి, లేకపోతే ట్యాబ్స్కి సంబంధించిన బటన్ అయినా కానివ్వండి, సో సెర్చ్ బటన్ అయినా కానివ్వండి, అవన్నీ ఎక్కడ ఉంటాయంటే గూగుల్ క్రోమ్లో టాప్లో ఉంటాయి కదా. సో ఆ ట్యాబ్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు కిందికి తీసుకొని రావాలనుకోండి, సో అది కూడా సాధ్యమే. సో సేమ్ గూగుల్ క్రోమ్ :/ మనకు ఫ్లాగ్స్ అని టైప్ చేసి సెర్చ్ చేసిన తర్వాత దాంట్లో హోమ్ అని సెర్చ్ చేయండి. అందులో మనకు క్రోమ్ డ్యూయట్ అని ఒక ఆప్షన్ అనేది వస్తుంది. ఓకే, సో దాన్ని ట్యాప్ చేసి మీరు దీన్ని ఎనేబుల్ చేసి మొబైల్ అదే క్రోమ్ ఏదైతే ఉంటుందో దాన్ని రీలాంచ్ చేయమంటుంది. ఒక్కసారి మీరు రీలాంచ్ చేసిన వెంటనే ఆ ట్యాబ్ ఏదైతే ఉంటుందో అది మీకు కిందికి వచ్చేస్తుంది. సో జనరల్గా ఎందుకు యూజ్ అవుద్ది అంటే, మీరు ఇప్పుడు ఒకటే చేతితోటి మొబైల్ని ఆపరేట్ చేయాలనుకోండి. సో అటువంటిప్పుడు పై వరకు మన మొబైల్ మన వేలు ఏదైతే ఉంటుందో స్ట్రెచ్ చేయాల్సి ఉంటుంది. సో అలా అవసరం లేకుండా ఓన్లీ కిందనే ఉంటే మీకు చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది. సో నేను ఎప్పుడైనా సరే ఆ సెట్టింగ్ ఏదైతే ఉంటుందో నా మొబైల్లో కిందనే పెట్టేసుకొని ఉంచుకుంటాను.